ఇంటీజర్స్ యొక్క సమ్ అంటే కూడికలను గురించి ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. యావరేజ్ కట్టడం ఎలా అన్నది మీకు తెలిసే ఉంటుంది. యావరేజ్ అంటే కొన్ని నెంబర్స్ని యాడ్ చేసి వాటి విలువను ఎన్ని నెంబర్స్ ఉన్నాయో దానితో డివైడ్ చేయాలి. అప్పుడు తీసుకున్న నెంబర్స్కి యావరేజ్ వస్తుంది. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ని చూద్దాం. చూడండి, 5 వరుస ఇంటీజర్స్ యొక్క మొత్తం 200కి సమానము. అయితే అన్నిటికంటే చిన్న ఇంటీజర్ ఎంత అని అడిగితే ఎక్స్ అనేది అన్నిటికంటే చిన్న ఇంటీజర్ అని అనుకుంటే మిగిలినవి 4 ఏమవుతాయి? కాన్సిక్యూటివ్ అంటే వరుస ఇంటీజర్స్. వరుసలో ఉంటే ఒకదానికంటే ఒక నంబర్ ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు 5, 6, 7, 8 ఇలా. కావున ఇక్కడ ఎక్స్ తర్వాత ఎక్స్ ప్లస్ 1, దాని తర్వాత ఎక్స్ ప్లస్ 2, తర్వాతది ఎక్స్ ప్లస్ 3, ఇంకా లాస్ట్ది ఎక్స్ ప్లస్ 4 అవుతాయి. వీటిని అన్నింటినీ కూడితే 200 వస్తుంది అని ప్రాబ్లంలో ఇచ్చారు. కావున ఎక్స్ ప్లస్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ ఎక్స్ ప్లస్ 3 ప్లస్ ఎక్స్ ప్లస్ 4 ఇది 200కి సమానము. ఇక్కడ 5 ఎక్స్లు ఉన్నాయి కావున 5x అవుతుంది. అలాగే 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 10. కావున ఇది 5x ప్లస్ 10 అవుతుంది. ఇది 200కి సమానము. కావున 5x 200 మైనస్ 10 190. అప్పుడు x 190/5. 190ని 5తో డివైడ్ చేస్తే మనకి x వస్తుంది. 5 × 3 15. కావున 4 మిగులుతుంది. 0ని కిందకి దించితే 40 అవుతుంది. 5 8లు 40 అవుతుంది. కావున 38 వస్తుంది. కాబట్టి x 38 వస్తుంది. కాబట్టి మిగిలిన నంబర్స్ 39, 40, 41, 42 వస్తాయి. వాటి యావరేజ్ ఎంత వస్తుందో చూద్దాం. 38 ప్లస్ 39 ప్లస్ 40 ప్లస్ 41 ప్లస్ 42 ఇవి అన్నీ 200కి సమానము. దానిని 5తో డివైడ్ చేస్తే యావరేజ్ వస్తుంది. 200/5 40 వస్తుంది. ఈ వరుసని చూస్తే 40 వరుసలోని మధ్య నంబర్. దీనికి 2 నంబర్స్ ముందు 2 నంబర్స్ తర్వాత ఉన్నాయి. ఇప్పుడు మీకు యావరేజ్ అంటే ఏమిటి అని అర్థమయ్యి ఉంటుంది. ఇచ్చిన నంబర్స్ని యాడ్ చేసి దానిని ఎన్ని నంబర్స్ ఉన్నాయో దాంతో డివైడ్ చేయాలి. ఇప్పుడు ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. చూడండి, 7 బేస్ సంఖ్యల మొత్తం 217. కావున 7 బేస్ ఇంటీజర్స్ యొక్క మొత్తం 217 అయితే వీటిలోని పెద్ద ఇంటీజర్ ఎంత అవుతుంది? ఈసారి లార్జెస్ట్ నంబర్ అంటే పెద్ద నంబర్ అడిగారు. కావున ఎక్స్ని లార్జెస్ట్ నంబర్ అనుకుందాము. ఎక్స్ ఆడ్ నంబర్ అంటే బేస్ సంఖ్య అయితే ఎక్స్ మైనస్ 1 ఈవెన్ నంబర్ అంటే సరి సంఖ్య అవుతుంది. కావున ఎక్స్ మైనస్ 2 ఆడ్ నంబర్ అవుతుంది. ఇక్కడ కాన్సిక్యూటివ్ అనే క్వశ్చన్లో ఉండాలి. వరుస ఆడ్ నంబర్స్ని వ్రాయకపోతే ఈ ప్రాబ్లంని చేయలేము. వరుస ఆడ్ నంబర్స్ ఎక్స్ మైనస్ 2, ఎక్స్ మైనస్ 4, ఎక్స్ మైనస్ 6, ఎక్స్ మైనస్ 8, ఎక్స్ మైనస్ 10, ఎక్స్ మైనస్ 12 అవుతాయి. వీటిని కూడితే 7 ఎక్స్లు ఉన్నాయి. మైనస్ 2 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ 8 ప్లస్ 10 ప్లస్ 12 అంటే 32. 7x మైనస్ 32 217 అని వ్రాయొచ్చు. కావున 7x 217 ప్లస్ 32 అంటే 7x 249 వస్తుంది. కానీ 249 కాదు, ఎక్కడో అడిషన్లో తప్పు అయింది. చూద్దాం. 2 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ 8 ప్లస్ 10 ప్లస్ 12 42కి సమానం. కావున 7x మైనస్ 42
217 అంటే 7x = 259. 259ని 7తో డివైడ్ చేస్తే 7 × 3 21, 25లోంచి 21 తీసేస్తే 4 వస్తుంది. 9ని కిందకి దించితే 49 అవుతుంది. 7 × 7 49. కావున మనకి 37 వచ్చింది. అంటే x = 37 అన్నమాట. ప్రాబ్లంలో 7 వరుస ఆడ్ ఇంటీజర్స్ యొక్క మొత్తము 217 అయితే 7లోకి పెద్ద ఆడ్ ఇంటీజర్ని కనుక్కోమన్నారు. 7ని పెద్ద ఆడ్ ఇంటీజర్ అనుకుంటే మనకి అది 37 అని వచ్చింది. రెండోది x - 2 అంటే 35. అలాగే ఇది 33, ఇది 31, ఇది 29, ఇది 27, ఇంకా ఇదేమో 25 వచ్చాయి. కాబట్టి ఈ ప్రాబ్లం ఎలా చేయాలో పూర్తిగా క్లియర్గా అర్థమయ్యిందనుకుంటున్నాను.